హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని సమాధానం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జిమ్ఖానా ట్రైలర్ గురించి భయ్య. నిజానికి ట్రైలర్ ఒక రేంజ్లో ఉందని చెప్పచ్చు. అలాగే ఇప్పటి వరకు మనము ప్రేమలు సినిమా చూసాం కదా, అంటే ఆయన సినిమాల్లో ప్రేమలు సినిమాలు ద బెస్ట్ అని చెప్పచ్చు. అలాగే ఈ సినిమా దానికంటే 1000 రెట్లు బాగుండబోతుంది అని చెప్పేసి మాత్రం తెలిసిపోతుంది భయ్య చూడంగానే. నిజంగా భయ్య లిటరల్లీ నాకు సూపర్ అనిపించింది. చూస్తున్నంతసేపు ట్రైలరు ఒక రేంజ్లో నవ్వుకున్నా అని చెప్పచ్చు. అలాగే ఓన్లీ కామెడీ కోసమే తీసినట్టయితే నాకైతే అనిపించలేదు భయ్య. చాలా వరకు ఎమోషన్లు కూడా ఉంటాయి అని చెప్పేసి ట్రైలర్లో మాత్రం నాకు అనిపించింది. ఏంటంటే వీళ్ళు బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటారు. బాక్సింగ్ నేర్చుకున్న ప్లేస్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలనుకుంటారు. ఆ కబ్జా నుంచి ఈ కాన్సెప్ట్ పుట్టింది అని చెప్పేసి నాకైతే ట్రైలర్ చూడంగానే అర్థమైంది. కాకపోతే ఇక్కడ అది ఎలా సాధించుకుంటారు అనేది, అంటే హీరో ఎలా సాధిస్తాడు అనేది ఈ కాన్సెప్ట్ అని మాత్రం నాకు అర్థమవుతుంది భయ్య. నిజంగా ట్రైలర్ లిటరలీ నేను చెప్తున్నా కదా, నాకు ఇప్పటి వరకు అంటే నేను మలయాళం సినిమా అని చెప్పేసి నేను ఎలా పొగడట్లేదు, నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి నేను పొగుడుతున్నా భయ్య. చాలా బాగా అనిపించింది, మామూలుగా కూడా కాదు. అలాగే ఇంకోటి వచ్చేసి మనకు ఈ సినిమాకి పర్టికులర్గా డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి మాత్రం అసలు దండం పెట్టచ్చు అని చెప్పచ్చు భయ్య. తెలుగు డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి అసలు ఏంది భయ్య, అసలు తెలుగులో డైరెక్ట్ రిలీజ్ అయినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదేమో అన్న టైప్లో అనిపించింది ఆయన వాయిస్ మాత్రము. అంటే ప్రతి ఒక్కరి వాయిస్ బాగా అనిపించింది భయ్య. తెలుగు డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా మనకు హీరోయిన్ షాట్లు అయితే ఒక్క ట్రెండ్ మాత్రమే చూపించారు. అంటే ఒక ట్రెండ్ షాట్లకే మేనేజ్ చేశారు, అంటే సినిమాలో కూడా పెద్దగా ఉండదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. కాకపోతే ఆమె కూడా ఒక బాక్సర్ లాగా చూపించడం అయితే అది ఇంకా హైలైట్ అని చెప్పచ్చు. అయితే ఈ ట్రైలర్లో పర్టికులర్గా నాకు అంటే కామెడీ ఒకటే కాదు భయ్య, మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా వరకు నాకు లిటరల్లీ చాలా బాగా అనిపించింది అని చెప్పచ్చు. జిమ్ఖానా అనే అంటే టైటిల్కి వీళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంటే వీళ్ళు ఈ సినిమాకి ఎంతలా న్యాయం చేస్తారు అంటే, సినిమా 25వ తారీఖున రిలీజ్ అవుతుంది కదా భయ్య, మనం చూడంగానే మనకి అర్థమైపోతుంది వీళ్ళు ఎంత బాగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు, ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పేసి. అలాగే ఈ సినిమా పర్టికులర్గా మనకు అంటే డైరెక్ట్ మలయాళము మనకు తెలుగులోనే ఒకేసారి అయితే రిలీజ్ కాబోతుంది, అది హైలైట్ అని చెప్పచ్చు. మరి ఈ సినిమా 25వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది ఈ నెల. అయితే మీరు అంటే ఫస్ట్ రోజే ఎంతమంది చూడాలనుకుంటున్నారో ఈ సినిమాని కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి